సిగ్గు, శరము, నీతి, నియమం ఇట్లాంటివి తీస్తే కూడా మేము జర్నలిస్టులం అని చెప్పుకోవచ్చు అనుకునేటటువంటి వాళ్ళు, లేదా నిస్సిగ్గుగా అరాచకంగా వ్యవహరిస్తూ కూడా ప్రజలందరికీ తెలిసిన విషయాలను కూడా బహిరంగంగానే తప్పుడుగా వక్రీకరించి కూడా జర్నలిస్టులం అని చెప్పుకునేటటువంటి లక్షణం కలిగిన ఏకైక వ్యక్తి రాధాకృష్ణ గారు. ఆయన తాజాగా రాసిన ఎడిటోరియల్ కాలం చూస్తే ఎంత నిస్సిగ్గుగా జర్నలిజం చేయించడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఈ ఎన్నికల్లో బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ, ఆ పార్టీ అవసరం బీజేపీకి కానీ లేదు. భారతీయ జనతా పార్టీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసేటువంటి అవకాశం ఉంది. అయినా పొత్తు అనివార్యం ఎందుకు అవుతుందంటే ఎన్నికలు సజావుగా జరగాలని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ సహకారం. ఇక్కడే అత్యంత దిగజారుడుతనం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అవసరం తెలుగుదేశానికి ఉంది, తెలుగుదేశం అవసరం బీజేపీకి లేదు. మళ్ళీ ఈ మాట అనగానే కోపం రావచ్చు, కానీ బీజేపీకి పోయేదేం లేదు, వచ్చినా ఉపయోగం ఏం లేదు తెలుగుదేశంతో కలవడం వల్ల. ఇంకా బీజేపీకి తెలుగుదేశంతో ఉరికేది ఏంది? తెలుగుదేశానికి మాత్రం బీజేపీ వలన అవసరం ఉంది. బీజేపీ ఇప్పుడు దేశంలో మళ్ళీ మోడీ గెలుస్తాడన్నటువంటి అట్మాస్ఫియర్ కారణంగా వచ్చే పాజిటివ్ ఓటు ఏదైతే ఉంటుందో అది గతంలో వాజ్పేయి పాజిటివ్ ఓటుతో గెలిచింది, రెండోసారి మోడీ పాజిటివ్ వేవ్తో గెలిచింది ఇదే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మూడో దఫా కూడా మోడీ పాజిటివ్ వేవ్తో గెలవాలనుకుంటుంది. అసలు నిజం అది. దాన్ని వక్రీకరించేయడం అన్నటువంటిది ఆర్కేకు ఉన్నటువంటి నీచ బుద్ధికి సజీవమైన సాక్ష్యం. ఇంకోటి ఎన్నికల సంఘం. ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వము బీజేపీదే, కేంద్రంలో ప్రభుత్వం బీజేపీదే. మరి ఎట్లా ఓడిపోయింది బీజేపీ? తెలంగాణలో మొన్న మరి ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ గెలవలేదు ఆ లెక్కనైతే? లేదా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉందని వీళ్ళే దొంగ కథలు రాసుకొచ్చారు కదా, మరి అది ఎందుకని గెలవలేదు? అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఇలాంటి నాటకాలతోనే కదా వక్రీకరించింది, ప్రజలతో పక్కదో పట్టించింది. లేకపోతే బీజేపీతో అధికారికంగా పొత్తు లేకపోయినా జగన్ రెడ్డి ఆ పార్టీతో ఎలాంటిగా అంటగాగుతున్నారో చూస్తున్నాం. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రాపకం కోసం పాకులాడాల్సిన పరిస్థితి. అయినా ఉన్నట్టుండి ఎన్డీఏలో చేరవలసిందిగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఆహ్వానం పలికారంటే ఈ ఎన్నికల్లో గరిష్ట సంఖ్యలో ఎంపీ సీట్లు గెలిచి రికార్డు సృష్టించాలన్న లక్ష్యాన్ని ప్రధాని మోడీ పెట్టుకున్నారట. గరిష్ట సంఖ్యలో అన్నటువంటి దానికి ఖచ్చితంగా నేనే చెప్పాను మొన్న, ఆ యాంగిల్లో ఆలోచించి ఉంటే మాత్రమే సాధ్యం అవుతుందని. అసలు పాయింట్ ఏంటి ఇక్కడ? ట్విస్ట్ ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ బతిన్లాడితే పిలిస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని పిలిచింది అనేటువంటి ఒక దొంగ నాటకమే ఇక్కడ చిరాకు పుట్టేది. భారతీయ జనతా పార్టీ ఇంకోటి అంటకాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో. మరి తెలుగుదేశం పార్టీ అంటకాగలేదా? తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజుల నుంచి చివరికి 4 ఎంపీలను కూడా ఫ్రీగా ఇచ్చిందే. పైగా ఒక్కరోజన్నా 2019 తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత నుంచి ఒక్కరోజన్నా బీజేపీని ఒక్క మాట అందా? హోదా కోసం వచ్చేసాము, దానికోసం వచ్చేసాము, దీనికోసం వచ్చేసాము. అట్లా ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చిందిగా తెలుగుదేశం పార్టీ కూడా. ఇంకా అంటకాగలేదు. మరి ఓ పక్కన వైసీపీతో అంటకాగుతుందని చెప్తూ బీజేపీతో అంటకాగింది తెలుగుదేశం పార్టీ. సిగ్గు లేకుండానే అంటగాగిందని ఏమైనా రాయక్కర్లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారంలో ఉన్న పార్టీతో కాంప్రమైజ్ కావడం అన్నటువంటి జరిగింది ప్రభుత్వం తరపున, లేకపోతే ప్రతిపక్షం తరపున. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి నష్టమేం లేదు కాబట్టి. ఆ విషయాన్ని వక్రీకరించి బీజేపీనే బతిన్లాడి చంద్రబాబుని పిలుస్తుంటే పోనీలే అని వెళ్తున్నారన్నటువంటి తరహాలో దిక్కుమాలినటువంటి వివరణ అన్నటువంటిది రాధాకృష్ణ గారికే చెల్లింది. లేకపోతే తెలుగునాట నెలకొన్న పరిస్థితుల వల్ల సర్వేలలో ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి. ఈ కారణంగా ఎన్నికల షెడ్యూల్ ముందు చేయించుకున్న సర్వేలను నమ్ముకుని తెలంగాణలో కేసీఆర్ బోర్లా పడ్డారు. ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయి. అక్కడ ఏకపక్షంగా లేవే, ఎదురు బోదిరే నడిచింది. కేవలం 2% ఓట్ల తేడాతోనే వచ్చింది. అక్కడ ఏకపక్షంగా ఏం రాలేదు. అది కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల సాధ్యమైంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఇక్కడ కూడా తెలుగుదేశానికి ఆప్షన్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే అప్పుడు జగన్ వర్సెస్ వీళ్ళంతా అవుతారు. సరే, ఇందులో ఎవరి అన్వయం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే ఒప్పుని తప్పుగా చిత్రీకరించేటటువంటి నీచత్వాన్ని మరొకసారి తన కొత్త పలుకు ద్వారా చెత్తగా రాసుకొచ్చారు రాధాకృష్ణ గారు.